నా పేరు టి సుభాషిణి అండి. నేను గత 15 ఏళ్ళుగా మినీ అంగన్వాడీ వర్కర్గా పనిచేస్తున్నాను. మరి అలాగే మన ఏపీలో మా మినీ అంగన్వాడీ వర్కర్స్ని అనేది ఇప్పటివరకు గుర్తించలేదు. టీచర్ తెలుసు, ఆయా తెలుసు చాలామందికి. కానీ మినీ అంగన్వాడీ వర్కర్ అంటే ఆయమ్మే కదా అనే దృష్టిలోనే చూస్తున్నారు. మేము మెయిన్ అంగన్వాడీ వర్కర్తో పాటుగా మేము అన్ని పనులు చేస్తాము, అంత డ్యూటీ అంతా కూడా చేస్తాము. అలాగే అదనంగా ఆయా డ్యూటీ కూడా మేమే చేస్తామండి. కానీ మాకు పనికి తగ్గ వేతనం అయితే ఇప్పటికి లేదు. మరి మమ్మల్ని మినీ వర్కర్లుగానే ఎప్పటికీ చూస్తున్నారు. పక్క రాష్ట్రమైన మన తెలంగాణలో అయితే మరి మినీలన్నీ కూడా మెయిన్ చేయడం జరిగింది. మన రాష్ట్రంలో కూడా అలా చేయాలని మేము ఆశపడుతున్నాము. రాష్ట్రంలో మినీని మెయిన్ చేయడం కోసం ఎంతో కష్టపడి మరి మినీని మెయిన్ చేసుకోవడానికి కృషి చేసిన అక్క వరలక్ష్మి అక్క గారికి కూడా మేము కాల్ చేయడం జరిగింది. అక్కను కూడా మేము సలహా తీసుకున్నాము. మీకు కూడా తప్పకుండా జరుగుతుందిరా, నా వంతు మీకు కూడా నేను హెల్ప్ చేస్తానని మాట ఇచ్చి ఉన్నారు. మరి అక్కను కూడా మేము సలహా తీసుకుంటున్నాము. మా ఏపీలో ఉన్న మినీ అంగన్వాడీలు అన్నీ కూడా మెయిన్ అగులాగిన మా వంతు మేము కొంతమంది మినిస్టర్స్ని కలుస్తూ మరి మేము కూడా ఇలాగ మెయిన్ మా అన్ని మినీలు కూడా జనాభా ప్రాతిపదిక అనేది లేకుండా తెలంగాణలో అయితే ఎలా చేశారో మన ఏపీలో కూడా అలా సాధించుకోవాలని మా వంతుగా మేము కృషి చేస్తున్నాము. అలాగే మా మినీ అంగన్వాడీలన్నిటినీ మెయిన్గా చేయలాగిన ఒక్కరోజు కూడా సెలవులు లేని పరిస్థితి మాకు. వేసవి సెలవులు ఉండవు. ఎవరికైనా ఒక టీచర్కి ఫీవర్ వచ్చినా సరే మరి సెంటర్లోనే ఉండాలి. ఎవరికి ఏదైనా ఇంకా ప్రాబ్లం వచ్చినా ఎక్కడికైనా వెళ్ళాలన్నా అక్కడ ఒక మనిషిని ఏర్పాటు చేసి మేము వెళ్ళాల్సి ఉంటుందండి. సెంటర్ మాత్రం తీసే ఉంచాలి, ఎవరొకరు సాయం పెట్టుకొని అక్కడ ఉండాలి. అంతే తప్ప మరి ఒక్కరోజు కూడా మాకు సెలవు ఉండదు, వేసవి సెలవులు ఉండవు. ఇవన్నీ కూడా మరి మమ్మల్ని గుర్తించి ఈ సెలవులే కానివ్వండి, అప్గ్రేడ్ చేయడంలోనే కానివ్వండి, ఇవన్నీ మేము కూడా మరి ఇలా సాధించుకోవాలని ఆశపడుతూ ఉన్నాము. అనేక మందిని కలుస్తూ రిప్రజెంటేషన్స్ కూడా ఇస్తూ ఉన్నామని, త్వరలోనే అవుతాయని మేము నమ్ముతున్నాము. అలాగే మన రాష్ట్రంలో ఉన్న అందరు మినీ అంగన్వాడీ వర్కర్స్ కూడా ఏకతాటిగా ఒక యూనిటీగా ఉండి దృష్టికి తీసుకుని వెళ్ళి మన తెలంగాణ ఎలా సాధించుకుందో అలాగే మనం కూడా మన వంతు కృషి చేద్దామని మీ అందరినీ కోరుకుంటున్నాను.